పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో ఒక పెద్ద స్కామ్ అయితే జరిగిందని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. దీనిపైన మీ కామెంట్ ఏంటి? దీని చరిత్ర కూడా చాలా ఉంది. 2016లో పాలమూరు ప్రాజెక్టు ఫార్మేషన్ కొల్లాపూర్ ప్రాంతానికి వస్తున్నప్పుడు మొట్టమొదట వ్యతిరేకించింది నేనే, మంత్రి గారు. సార్, ఈ ప్రాంతానికి మహాత్మా గాంధీ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఉంది, తిరిగి మళ్ళీ ఇంకో ప్రాజెక్టు తీసుకొచ్చేసి మా ప్రాంత రైతాంగానికి నష్టపోయేటువంటి విధంగా ప్రయత్నాలు వద్దని చెప్పేసి ఎదురుపడ్డది కూడా నేనే. కానీ నిజంగా ఎందుకు అనాలి కానీ మంత్రి గారు కూడా ప్రాజెక్టు ఇక్కడ ఉండొద్దు అనేటువంటి కాన్సెప్టే ఉన్నది. ఓకే. కానీ మా దురదృష్టం ఏంటంటే కేసీఆర్ గారు ఆనాడు తెలంగాణ రాష్ట్రం వచ్చింది, రాష్ట్రంలో ఒక బలమైన ప్రాజెక్టు కట్టాలి, కృష్ణా రివర్ ప్రాంతం నుంచి ఎక్కువ నిధులు తోడుకునేటువంటి ప్రాంతం ఎక్కడ అనేటువంటి ఐడెంటిఫై ప్లేస్లో ఫస్ట్ అక్కడ మక్తల్ దగ్గర ఐడెంటిఫై చేస్తే ఆ ప్రాంతంలో మనకు కృష్ణా బ్యాక్ వాటర్ జనవరి తర్వాత ఎక్కువ నిల్వ ఉండేటువంటి ప్రాంతం అక్కడ కాదు అనేది ఇంజనీర్ల ద్వారా ముఖ్యమంత్రి గారు సమాచారం తెప్పించుకున్నారు. దానికి టార్గెట్ చేసిండ్రు ఇంజనీర్లు, ముఖ్యమంత్రి గారు. పాపం ముఖ్యమంత్రి గారు మన మంత్రి గారికి ఆదేశించడం జరిగింది. వారు క్యాబినెట్లో ఉన్నారు, ఏం చెప్పలేని పరిస్థితి. నాకు మీటింగ్ పెట్టి హనుమంతు నాయక్ ఏం చేస్తావో మనకు తెలియదు, ముఖ్యమంత్రి గారి ఆశయం చాలా పెద్దగా ఉంది, ప్రత్యేక రాష్ట్రం వచ్చింది, ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత కృష్ణా రివర్ నుంచి బ్యాక్ వాటర్ను ఎత్తిపోసుకొని ఎక్కువ ప్రాజెక్టులు రిజర్వాయర్లు కట్టాలనేటువంటి ఉద్దేశం ముఖ్యమంత్రి గారికి ఉంది. మరి ఈ ప్రాంతంలో రైతులకు నష్టం ఒకవేళ జరిగినా కానీ దాదాపుగా 9 నుంచి 10 లక్షల ఎకరాల ఆయకట్టు పెరిగేటువంటి ఛాన్స్ ఉంది, మీరు కాదనొద్దని చెప్పేసి మంత్రి గారు నాకు చాలా స్ట్రిక్ట్గా చెప్పడం జరిగింది. నేను గత్యంతరం లేని పరిస్థితిలో రైతులందరినీ తోలుకొని ఆ రోజు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ శ్రీదేవి మేడం ఉన్నది, రైతులందరినీ వెంబడేసుకొని నెగోషియేషన్ అంటే 123 జీవో ప్రకారంగా 123 జీవో ప్రకారంగా నెగోషియేషన్ జరిగితే 5,50,000 పాడి ఎకరాకు, 3,50,000, 4,50,000 అంటే బోర్ల కింద బావుల కింద పండేటువంటి పంటలకి 5,50,000 ఫర్ ఎకరాకి. మామూలుగా మనకు మాగాణి ల్యాండ్కేమో 4,50,000. మామూలుగా ఇంకొక థర్డ్ క్వాలిటీలో ల్యాండ్స్ ఏ ఆధారం లేనిది, ఓన్లీ వర్షాధారమే ఆధారంగా ఉండేటువంటి భూములకేమో 3,50,000.